చిలక కొట్టుడు కొడితే చిన్నదానా. ఏంట్రా ఓపిక ఏదోగా పనిచేస్తారు, సరిగ్గా రుద్దండి, లేకపోతే ఒక్కొక్కరికి గాలి తీసేస్తాను, జాగ్రత్త. మమ్మల్ని మాట్లాడావా? రా రా రా. రా ఏమిట్రా? ఏమిటి? నేను నిన్న ఒక మాట అంటే రాకతో చెప్పుకుంటావా? చెప్పుకోరా, ఆట కాదు ఆడ అబ్బతో చెప్పుకో, నాకేం భయమా? ఏంటి నీ షెడ్ లో కొత్తగా జరిగిన కుర్రాడు ఎక్కడ? నా ఇంటికి ఎందుకు వచ్చావు? నీతో స్నేహం చేద్దామని. అది రాఖా ఇల్లు. ఇంకోసారి అక్కడ కనిపించావు మళ్ళీ మరెవరికి కనిపించుకొని చేస్తాను, జాగ్రత్త. అదో ఖబర్దార్. ఆ ముచ్చుమొహం గాని దిప్పగర కొట్టుకుని మళ్ళీ వదిలిపెట్టేసావా? లాభం లేకుండా మాటల్లో తప్ప చేతిలో ధైర్యం లేదు నీకు. పైపించి ఆడింటికి వెళ్తావా? ఆడేమో నీ చేత మొట్టికాయలు నింపకాయలు తినిపిస్తూ ఉంటారు, నువ్వే మా చేత కత్తికాయలు పాలకాయలు తినిపిస్తుండు. ఏం మగాడవయ్యా నువ్వు? అసలు నన్ను ఎందుకయ్యా నువ్వు కాకబడతావు? మాట్లాడవేటయ్యా? నీ ప్రశ్నకి జవాబు ఆ భగవంతుడికి నాకు తప్ప మరెవ్వరికీ తెలీదు. హలో హలో, 301 301, ఫాలో ద కార్, CHA 7582. ఇవాళతో నీ బొమ్మ మరొకటి పూర్తయింది. అసంపూర్తిగా మిగిలిపోయిన ఈ జయ అనే బొమ్మ మాట ఏమిటి? జీవితంలో ఓడిపోయాను. ఈ ఓటమితో విసిగిపోయాను, వేసారిపోయాను. ఇక నువ్వు ఆసరాగా ఉంటేనే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేనంత నీరసించిపోయాను. మధు, నన్ను విడిచి నువ్వు అక్కడెందుకున్నావు? ఆగు. ఎవరు నువ్వు? పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. అడుగు, ఆ తలుపు కొడుతుంది కూడా వాళ్ళే. పొరపాటు నోరు జారావో ఇక్కడ పీక జారుతుంది. ఇవే ఓ దొంగ ఇటుగా పారిపోయి వచ్చాడు. మీ ఇంట్లోకి ఏమైనా వచ్చాడా? ఇక్కడికి ఎవరో రాలేదు ఇన్స్పెక్టర్. ఎనీహో, జాగ్రత్తగా ఉండండి. ఖబర్దార్.
అది మా మధు అన్నయ్య ఫోటో. మంచితనానికి మారుపేరైన. అందుకే కాబోలు ఆ భగవంతుడు తొందరపడి ఆయన్ని తన దగ్గరికి తీసుకువెళ్ళిపోయాడు. ఒక విధంగా మా అన్నయ్య చావుకు నేనే కారకుణ్ణి. రాక నీతో స్నేహం పెంచుకోవటానికి కారణం ఏమిటో తెలుసా? నీలో చనిపోయిన మా అన్నయ్య కనిపిస్తున్నాడు నాకు. విజయ్, ఏమిటి నువ్వు అంటున్నది? ఈ దొంగని ఆ దేవుడితో పోలుస్తావా? ఈ దుర్మార్గుని ఆ మహనీయుడితో పోలుస్తావా? విజయ్, మురిగుంటలోని నీరు ఎప్పటికీ పవిత్రమైన గంగాజలం కాలేదు. ఈ రాక్షసుని నా మధుతో ఎప్పుడు పోల్చు. డ్రెస్ చేసుకుని బయటకెళ్ళి మళ్ళీ ఎప్పుడు రా. అవుట్. వెంటనే ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఇతని నీడ పడనంత దూరంగా వెళ్ళిపోవాలి. ఈ విషయం విజయ్తో చెప్పాలి. ఏమండి, జాబిలితో చెప్పనా, జాము రాత్రి నిద్రలో నీవు చేసిన అల్లరి చెప్పనా. జా 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 జా. ఏవి చెప్పక్కర్లేదు. ఈ నత్తితో చెప్తే ఆ జాబిలికి కూడా అర్థం కాదు కానీ నోరు ముసుకు పనిచేయరా నత్తేదేవా కూడాను. చూడమ్మా, చూశాను. ఏమిటి? విజయ్ పనిచేసేది ఇక్కడేనా? అవును, విజయ్ పనిచేసేది ఇక్కడే. మీరెవరు? నేను విజయ్ వదిన్ని. అయితే ఇదేమిటమ్మా? అక్క అమ్మతో సమానం కదక్క. నువ్వు నేను నేను అదే వదిన గారు, విజయ్కి చాలా దగ్గర మనిషి. కాల్ తీసేస్తాను జాగ్రత్త. అబ్బే అదే లేదక్క, ఊరికే అంటున్నాడంతే. నాకు తెలుసమ్మా, విజయ్కి నేను వదిలినని తెలుసుకోగానే నువ్వు నన్ను అక్క అని పిలిచావంటే నేను ఊహించగలను. అవునక్క, కరెక్ట్. కాదక్క, అవును కాదు అక్క. రండి గారు. రే వానర్ సైన్యం, నేను వెళ్ళి విజయం పిలుచుకొస్తాను. మీరు అక్కని చూస్తూ ఓకే, మేమంతా ఉన్నాం కదా. ఒరే, ఖాన్ బాయ్ కొట్లోకి వెళ్ళి మంచి గరం గరం మసాలా టీ ఒకటి పట్టరా వదిన గారు. పర్వాలేదు వదిన గారు. ఏమండి ఏమండి, మేము కూడా మిమ్మల్ని వదిన గారు అని పిలవచ్చాను. వదిన గారు ఓ పక్కన చెప్పి పిలుస్తానే అంటారా పిచ్చి అందాసి. విజయ్ మాకు అన్నం పెట్టాడు, అమ్మలాంటి వదిన్ని చూపించాడు. విజయ్ చేతి చలం వల్లే మేమంతా హాయిగా బ్రతుకుతున్నాం వదిన గారు. నిజంగా వదిన గారు. పాపం మిమ్మల్ని వదిన గారు అని పిలవాలని వీడి ఆశ వదిన గారు. అది విజయం మా షెడ్డుకు రాకుండా ఉంటే షెడ్డు మూసేసి మేము అడుక్కు తింటూ ఉండేవాళ్ళం వదిన గారు. అబద్ధం వదిన. వీళ్ళు చెప్పే మాటలన్నీ నమ్మకం. వీళ్ళ చేతుల్లో ఉన్న విద్య వీళ్ళ జేబులు నింపుతుంది. నా మీద ఉండే అభిమానంతో అలా అంటున్నారు. అసలు నిజం చెప్పనా వదిన? తగిలిన ఎదురు దెబ్బలు మరిచిపోయి మళ్ళీ నేను మామూలు మనిషిని కావటానికి 2 కారణాలు దోహదం చేశాయి. 1 వీళ్ళందరి స్నేహం, 2 నీ చల్లని ఆశీర్వాదం. వీళ్ళందరి ఆప్యాయతని అనురాగాన్ని అందుకుంటూ విజయ్ ఇక్కడెంతో సంతోషంగా ఉన్నాడు. వీళ్ళ నుంచి అతన్ని దూరం చేసి నా స్వార్థం కోసం అతని సుఖాన్ని ఆనందాన్ని పణంగా పెట్టలేను. అది సరేగా వదినా, అసలు ఎందుకే నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వు ఇక్కడ ఎలా పనిచేస్తున్నావో, ఇక్కడ ఎలా ఉంటున్నావో చూసి పెడదామని గుడి నుంచి వస్తూ ఆగాను. వచ్చినందుకు నాకు విషయం తెలిసింది. ఏమిటక్క అది? అదేనమ్మా, నువ్వు నన్ను అక్క అని పిలవడంలో అంతరార్థం. వస్తాను విజయ్. మా వదినతో ఏం చెప్పావు? నిన్ను నువ్వు ఇంత రాత్రి కూడా ఎక్కడికి ఎందుకు వచ్చావు? నీకు సాయపడి నిన్ను బ్రతికించుకోవటానికి. దాకా